నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్గా మారినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది క్యాబినెట్ విస్తరణ. అయితే ఈ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక ఆల్మోస్ట్ ఆల్ జూలై మొదటి వారంలోనే ఉండబోయింది, అయిపోయింది, ఏర్పాట్లు జరిగిపోయినాయి అనే ఒక చర్చ జరిగినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో దాదాపుగా 4-5 రోజుల పాటు మకాం వేసిన తర్వాత కూడా క్యాబినెట్ విస్తరణ, అట్లాగే పిసిసి అధ్యక్షుడు, నూతన పిసిసి అధ్యక్షుడు, ఆయన మూడు సంవత్సరాలు పదవీ కాలం పూర్తి అయిపోయింది. దానికి సంబంధించి ట్వీట్ కూడా చేశాడు. అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కడ కూడా ఎవరు పిసిసి నూతన సారథి అని మాత్రం తెలిసే అవకాశాలు కనిపించట్ల. ఎక్కడ ప్రతిష్టంభన జరుగుతూ ఉంది, ఎక్కడ క్యాబినెట్ విస్తరణ బ్రేకులు పడింది అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణకు సంబంధించి మనకు సంతున్నటువంటి సమాచారం అయితే మాత్రం బీఆర్ఎస్ ఎల్పీ విలీనం తర్వాతనే క్యాబినెట్ ఉండే అవకాశం ఉంటుందేమో అన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. అది ఖచ్చితంగా కూడా మనకు కూడా ఆ దిశగానే కొంత సమాచారం అంతా ఉంది. ఎందుకంటే బడ్జెట్ సెషన్స్ లోపే 24వ తారీఖు లోపే కొంత బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకోవాలనే ఒక చర్చ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ ఎల్పీ మెర్జ్ కాంగ్రెస్ సిఎల్పి, ఇది అయిన తర్వాతనే అప్పటికి ఆషాఢ మాసం కూడా అయిపోతుంది కాబట్టి శ్రావణ మాసంలో క్యాబినెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరో అంశం ఏంటంటే 11 స్థానాల్లో రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఇప్పుడు కొలువుదీరినటువంటి పరిస్థితి. ఇంకా 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ 6 బెర్తుల్లో ఎవరికి దక్కబోతుంది అనే చర్చ జరుగుతూ ఉంది. విస్తృతంగా చాలామంది ఆస్పిరెంట్స్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఢిల్లీ వేదికగా ఏఐసిసి దగ్గర, పిసిసి దగ్గర కొంత పైరవీలు, ఎవరికి తోచినటువంటి వాళ్ళ మంతనాలు చేసుకుంటున్నటువంటి వ్యవహారం ఉంది. పెద్ద ఎత్తున ఇవాళ క్యాబినెట్ మంత్రి పదవులు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి ఏఐసిసి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగానే తెలుస్తూ ఉంది. అంటే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, కానీ మంత్రి పదవుల ప్రమాణ స్వీకారం అవ్వట్లేదు. ఎక్కడ బ్రేకులు పడుతుంది? ఇది ఒక ప్రధాన ప్రశ్న అందరి మధ్యలో తొలుస్తూ ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకు ఉన్నటువంటి వ్యవహారం ప్రకారం, సమాచారం ప్రకారం ఒక 10 రోజుల నుంచి 15 రోజుల మధ్య అంటా ఉన్నారు. అంటే ఖచ్చితంగా కూడా 10-15 రోజుల వ్యవధి అంటే ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి అత్యంత ఫోకస్డ్గా చేరికల మీద కొంత ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకని నేను అంటున్నా విలీనం తర్వాతనే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండే అవకాశం ఉందని. సో క్యాబినెట్ విస్తరణ ఖచ్చితంగా విలీనం తర్వాతే వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ మంత్రివర్గ కూర్పులు, మార్పులు, వీటి మీద నెక్స్ట్ చర్చ జరుగుతుంది. అంటే 6 బెర్తులు ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరెవరికి దక్కుతుందనే ఒక అంశం అయితే, ఏ మార్పులు ఉండబోతున్నాయి, ఎవరెవరిని ఏ శాఖల మార్పులు ఉండే అవకాశం ఉందా, అసలు శాఖల మార్పులు ఉంటుందా, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏ శాఖలు తీసేస్తారు, ఇట్లా అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ప్రముఖంగా ఇక్కడ సామాజిక సమీకరణ అంశాలు తెర మీదకి వస్తున్నాయి. క్యాస్ట్ ఈక్వేషన్స్, రీజనల్ ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. అంటే వాస్తవానికి కూడా ఆయన ఢిల్లీలో ఆల్మోస్ట్ ఆల్ 4-5 రోజుల పాటు మకాం వేసి అక్కడ ఉన్నటువంటి వ్యవహారంలో మల్లికార్జున ఖర్గే, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద, అట్లాగే అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే అయితే సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఈయన ప్రపోజ్ చేసినటువంటి లిస్టు ఆయన ముందు పెట్టారు. ఆయన ఈయనతో చర్చలు జరిపారు. సో ఏఐసిసి ఒక లిస్ట్ తయారు చేసింది, పిసిసి నుంచి ఒక లిస్ట్ ప్రపోజల్ వెళ్ళింది. ఇట్లా సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో. సో ఇక్కడ ప్రధానంగా ఢిల్లీలో ఆ మంత్రాలు జరుపుతున్నటువంటి సందర్భంగా నాకు తెలిసి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక బయటకు ఉన్నటువంటి ప్రచారం ఏంటంటే కేవలం ఇవాళ క్యాబినెట్ విస్తరణ బ్రేకులు పడింది కేవలం కొంతమంది సీనియర్ ఒక జిల్లాకు చెందినటువంటి ఒక సామాజిక వర్గం నేతల వల్లే అనే ఒక చర్చ జరుగుతూ ఉంది. అది పేర్లు అప్రస్తుతం అయినప్పటికీ కూడా ప్రధానంగా వాళ్ళ పేర్లు బహిరంగంగా వినిపిస్తూ ఉంది. అది వాళ్ళ వల్ల అయిందా లేకపోతే ఇంకొకరి వల్ల అయిందా అనేది మనకు అవసరం లేదు. అది పార్టీ అంతర్గత వ్యవహారంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఎవరు అనేది ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా తెలంగాణ క్యాబినెట్లో సీఎంతో పాటుగా 11 మంది ఇప్పటికే మంత్రులుగా ఉన్నారు. ఇంకా 6 బెర్తులు ఖాళీలో ఉన్నాయి. అంటే వాస్తవానికి కూడా రెడ్డి సామాజిక వర్గానికి 2, వెలమ సామాజిక వర్గానికి 1, బీసీలకు 1 మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. 4 మంత్రి పదవులు, 1 డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ విప్ దక్కే ఛాన్స్ ఉన్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే సామాజిక వర్గాల ఈక్వేషన్స్ ప్రకారం రెడ్డి సామాజిక వర్గానికి 2,
వెలమ సామాజిక వర్గానికి ఒకటి, బీసీలకు ఒక మంత్రి పదవి, అట్లాగే ఇట్లా కొంత బీసీలకు పెద్దపీట వేసేలాగా ఒక మంత్రి పదవి, ఎస్సీ ఎస్టీలను కూడా కలుపుకొని సామాజిక వర్గాలన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసేటట్టుగా ఈ కేబినెట్ కూర్పు ఉండే అవకాశం ఉన్న ఒక చర్చ ఉంది. మరోవైపు 4 మంత్రి పదవులు, ఒకరికి డిప్యూటీ స్పీకర్, మరొకటి ప్రభుత్వ విప్ పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు కూడా కొంత కాంగ్రెస్ వర్గాల్లోనే టాక్ అయితే వినిపిస్తోంది. సో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అట్లాగే చీఫ్ విప్ పదవులకు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా ప్రముఖంగా 2 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఒకటి దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలు నాయక్, దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలు నాయక్. నెక్స్ట్ ఇంకొక పేరు పరిగి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి. వీళ్ళిరువురికి కూడా ఒక డిప్యూటీ స్పీకర్ కానీ, ప్రభుత్వ విప్ కానీ, చీఫ్ విప్ పదవులు దక్కే అవకాశాలు ఉన్నట్టుగా కూడా విస్తృతంగా కాంగ్రెస్ పార్టీలో టాక్ అయితే వినిపిస్తోంది. ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్నారు. అయితే ఇక్కడ మైనారిటీస్ కూడా సామాజిక వర్గ ఈక్వేషన్లో మైనారిటీస్ కూడా ఇవ్వాలనే ఒక అంశం ఉంది. జిహెచ్ఎంసీ లిమిట్స్లో జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్తన్ కోసం జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. మరోవైపు ప్రధానంగా ఇవాళ విలీనం తర్వాత క్యాబినెట్ ఎందుకు అనుకుంటున్నానంటే, కొంత ఇక్కడ దానం నాగేందర్ పేరు, అట్లాగే కడియం శ్రీహరి పేరు, ఇవి ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేర్లు. దానం నాగేందర్ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారో ఆయనకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే చర్చ గత కొంతకాలంగా ఉంది. నెక్స్ట్ కడియం శ్రీహరి, ఈయన సీనియరు, గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కడియం శ్రీహరి. వీళ్ళిద్దరికి కూడా ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులే. సో రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కాంగ్రెస్లోకి వస్తే పదవులు ఎటువంటి పదవులు లేవు, అన్కండిషనల్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరు కూడా ఇతర పార్టీలో వాళ్ళు బీఫామ్ల మీద, అక్కడ బీఫామ్ల మీద గెలిచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ బీఫామ్ల మీద ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అనే ఒక చర్చ కూడా ఉంది. కానీ మొన్న ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవ్వము అని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం ఈ ఇద్దరికి, అంటే జిహెచ్ఎంసీలో స్ట్రెంగ్తనింగ్ కోసం దానం నాగేందర్కి లేదంటే కడియం శ్రీహరికి. ఒకవేళ దానం కాకపోతే నెక్స్ట్ మొన్న కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ గణేష్ పేరు కూడా ప్రముఖంగానే ఉంది. మరి శ్రీ గణేష్ మొదటిసారి ఎమ్మెల్యే కాబట్టి మరి మంత్రి పదవి ఇస్తారా, దక్కుతుందా దక్కదా, ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. బట్ కూర్పులో అయితే మాత్రంగా ఒక పరిశీలనలో పేరు అయితే ఉంది. ఇది ఇక్కడ వరకు ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఇక మంత్రివర్గంలో ప్రాధాన్యత లేనటువంటి జిల్లాలుగా ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, రంగారెడ్డి, అట్లాగే హైదరాబాద్, ఈ 4 జిల్లాలు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ 4 జిల్లాల వాళ్ళకే క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకు ప్రాతినిధ్యం లేదు ఇప్పటిదాకా ఉన్నటువంటి క్యాబినెట్లో అనే వాదన ఉంది. సో ఇట్లా ఈ వ్యవహారంలో ఎవరెవరికి దక్కే అవకాశం ఉంటుంది అనుకుంటే, నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి, అట్లాగే రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే. నెక్స్ట్ ఇంకొక లిస్టులో పేరేముంది, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇక్కడ మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, ఈయన పేరు గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో నెక్స్ట్ ఇంకొక పేరు ఏంటంటే, నెక్స్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక్కడ అసలు చిక్కు వచ్చింది. ఎందుకంటే వీళ్ళ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఆల్రెడీ క్యాబినెట్లో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు వచ్చిందో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులందరూ కూడా కుటుంబ రాజకీయాలు అనే ఒక చర్చ వస్తూ ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ పాలిటిక్స్ ఎందుకు అంటా ఉందంటే, ఇద్దరు ఒకటే కుటుంబం. నెక్స్ట్ జానారెడ్డి కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఇది ఉంటుంది, 1 మ్యాన్ 1 పోస్ట్. 1 మ్యాన్ 1 పోస్ట్ ప్రకారం ఒకటే పదవి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా పీసీసీల్లో కూడా
ఇదే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే పీసీసీ నెక్స్ట్ కొత్త సారథి ఎవరైతే అవుతారో వాళ్ళకు కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో వివాదం ఉంది. మరొకటి గడ్డం ఫ్యామిలీ. గడ్డం ఫ్యామిలీలో గడ్డం ప్రసాద్ స్పీకర్గా ఉన్నారు, గడ్డం వివేక్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, గడ్డం వాళ్ళ సోదరుడు ఎమ్మెల్యేగా ఇంకొక ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నాడు, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నాడు, వివేక్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన తనయుడు మొన్న ఎంపీ అయినటువంటి పరిస్థితి పెద్దపల్లి నుంచి. సో ఇట్లా వాళ్ళ కుటుంబం నుంచి అనేక పదవులు ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన కూడా గడ్డం వివేక్ కూడా క్యాబినెట్లో వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్, అంటే ఆయన కరీంనగర్ జిల్లా నుంచి ఆయన కూడా పోటీ పడతా ఉన్నాడు. గడ్డం వివేక్ ఆయనకు కూడా ఇవ్వాలి అనే ఒక ప్రపోజల్ వస్తూ ఉంది ఎస్సీ కేటగిరీలో, అంటే సామాజిక వర్గాల ఈక్వేషన్స్ ప్రకారం. సో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆదిలాబాద్ నుంచి ఒకటి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నెక్స్ట్ ఇదే జిల్లా నుంచి మదన్ మోహన్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది, మదన్ మోహన్ రావు. ఈ మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, ఈయనకు కొంత ఐటీ శాఖ కేటాయించాలనే ప్రపోజల్ బలంగా ఉన్నట్టుగా వినిపిస్తుంది. ఆ వార్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున కొంత మీడియాలో ప్రచారంలోకి కూడా వచ్చినాయి. ఎందుకంటే ఐటీ శాఖలో కొంత కీలకమైనటువంటి ఇప్పటికే ఐటీ కంపెనీలు ఉండటం, ఐటీ మీద పూర్తి స్థాయిలో పట్టు ఉండటం మదన్ మోహన్ రావుకి. సో ఖచ్చితంగా మదన్ మోహన్ రావుకి ఐటీ శాఖలో కొంత గ్రిప్ ఉంది. కాబట్టి మొన్న నోకియాకి సంబంధించినటువంటి పెట్టుబడులను కూడా కొంత సీఎం రేవంత్ రావు మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మదన్ మోహన్ రావుకు ఉంది. సో ఇప్పుడు శ్రీధర్ బాబు కొంత ఐటీ శాఖను కట్ చేసి మదన్ మోహన్ రావుకి ఇవ్వాలన్న ఒక ప్రతిపాదన ఉంది. ఆ ప్రపోజల్ నడుస్తూ ఉంది. ఏఐసీసీలో కూడా కొంత పాజిటివ్గానే మదన్ మోహన్ రావుకు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని వాళ్ళ మదన్ మోహన్ రావుకి ఐటీ శాఖ మంత్రి ఇచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ ఒకవైపు ఇట్లా ఉన్నాయి. కానీ ఇక్కడ చేరికల విషయంలో కొంత ప్రధానంగా రేవంత్ రెడ్డికి కూడా కొంత రకంగా చెప్పాలంటే ఇవ్వము మంత్రి పదవులను చెప్పినప్పటికి కూడా కొంత చేరికల మీద కొంత ప్రజల్లో ఉన్నటువంటి టాక్ అయినా లేకుంటే కొంత పార్టీలో ఉన్నటువంటి టాక్ కూడా ఏంటంటే గతంలో కేసీఆర్ ఏదైతే మిస్టేక్ చేశాడో అదే మిస్టేక్ రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు అనే ఒక బలమైనటువంటి ఒక వాదన కూడా ఉంది. సో ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి చేరికలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పాత ఎక్స్ టీడీపీ నుంచి ఉన్నటువంటి లీడర్లని, అంటే టీడీపీ రూట్స్ ఉన్నటువంటి వాళ్ళనే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలకి పావులు కదుపుతున్నాడు. అంటే ఒక రేవంత్ రెడ్డి తన సొంత ఇట్లా మొత్తం వాళ్ళ మనుషుల్ని ఇట్లా పెట్టుకున్నారు, వాళ్ళనే ఎమ్మెల్యేలుగా వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారు. అంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఇవాళ కాంగ్రెస్లోకి అవుతుంది కాబట్టి సిఎల్పీలోకి ఇట్లా వాళ్ళని ఎక్కువ శాతం తీసుకుంటున్నాడు. ఎక్కువ టీడీపీ రూట్స్ ఉన్నటువంటి వాళ్ళని, రేవంత్ సంబంధించినటువంటి వాళ్ళ సన్నిహిత వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళని, సన్నిహితంగా ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాడు అనేది ఒక చర్చ, ఒక రకమైనటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రీపోల్ ప్రామిసెస్ కూడా కొంత రేవంత్ రెడ్డికి కొంత ఛాలెంజింగ్గానే ఉన్నాయి. ఏదైతే ఈ రైతులకు సంబంధించినటువంటి ఉందో భరోసా కానీ రుణమాఫీ కానీ ప్రీపోల్ ప్రామిసెస్ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి. 31,000 కోట్లు దీనికి అవసరం ఉంది. కానీ ఇదంతా కూడా బీజేపీ బీఆర్ఎస్లు రెండు కూడా రెడీగా ఉన్నాయి. ఇది కనుక ఏమాత్రం కొంచెం తేడా అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి మెడలో కత్తి వేలాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏఐసీసీ వైపు కూడా కొంత ఎక్కువ శాతం అపోజిషన్స్ కొంత టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు కూడా ఏదైతే ప్రీపోల్ ప్రామిసెస్ మీద 6 గ్యారంటీల అంశం మీద. సో ఓవైపు ఏఐసీసీ కూడా కొంత ఈ చేరికల పట్ల కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి కూడా కొంత ఒకవైపు నెగిటివ్ అనే ఒక అంశం కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే మొన్నటి ఇప్పుడు కురియన్ కమిటీ వచ్చింది. కురియన్ కమిటీలో కూడా కొంత ఇది చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది, చేరికల అంశం. ఇట్లా అనేక ఈక్వేషన్స్ ఉన్నాయి. అయినప్పటికి కూడా ఇప్పుడు టీపీసీసీలో నూతన ఇప్పుడు సామాజిక సమీకరణాల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికి కూడా క్యాబినెట్ గ్రూప్లో కొంత వాళ్ళందరికీ ప్రయారిటీస్ ఇస్తారు. కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా కూడా ఇప్పుడు న్యూ పీసీసీ అనేక మంది ఆస్పిరెంట్స్ కూడా న్యూ పీసీసీలో కూడా ఉంటారు. అంటే ఈ క్యాబినెట్ విస్తరణకి పీసీసీకి లింక్ ఉంది. అంటే ఇక్కడ సామాజిక సమీకరణాల ప్రకారమే అక్కడ కూడా కొంత దాని మీద డిపెండ్ అయినటువంటి పరిస్థితి, వైస్ వర్సా. అంటే ఇక్కడ ఈ రెండింటికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. న్యూ పీసీసీకి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. అంటే ఇక్కడ కనుక ఒక సామాజిక వర్గాన్ని కొంత బ్యాలెన్స్ తక్కువ అయితే అది ఇక్కడ కొత్త పీసీసీ కానీ నూతన కార్యవర్గం అంటే వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానీ వైస్ ప్రెసిడెంట్స్ కానీ ఇట్లా పీసీసీకి సంబంధించినటువంటి కార్యవర్గంలో వాళ్ళకి చోటు కల్పించే అవకాశం ఉంటుంది. పార్టీ పరంగా వాళ్ళని వాడుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా పీసీసీ ఎవరు అనే చర్చ ఉంది. అయితే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా బంజారాలకు ఇవ్వలేదు అనే ఒక డిమాండ్ ఉంది.
పీసీసీలు బీసీలు చేశారు, ఓసీలు చేశారు, అందరు చేశారు, కానీ బంజారాలు చేయలేదు పీసీసీ అధ్యక్షుడుగా ఇప్పటిదాకా అనేది ఒక డిమాండ్ తాజాగా మహబూబాబాద్కు సంబంధించినటువంటి ఎంపీ బలరాం నాయక్ తెర మీద తీసుకొచ్చాడు. మరి అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తుందా అంటే వాళ్ళకు వ్యతిరేకించినట్లేం కాదు, కానీ మా సామాజిక వర్గానికి కూడా ఇవ్వాలి అనే ఒక డిమాండ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు నూతన పీసీసీ అయితే మాత్రం ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలి అని ఏఐసీసీ ఆలోచిస్తోంది. బీసీ కమ్యూనిటీ, ఇక్కడ బీసీ కమ్యూనిటీలో ఇద్దరి మధ్య ప్రధానంగా ఉంది. ఒకటి మహేష్ కుమార్ గౌడ్, నెక్స్ట్ మధు యాష్కి గౌడ్. ఇంకొక అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, కానీ ఈ ఇద్దరు బీసీల మధ్య కొంత టైట్ ఫైట్ నడుస్తూ ఉంది. ఈ ఇద్దరిలో ఎవరికొకరికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఏఐసీసీ నుంచి కూడా కొంత మనకు సమాచారం ఉంది. కానీ ప్రధానంగా వీళ్ళిద్దరితో పాటుగా జగ్గారెడ్డి ఎవరైతే ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడో ఆయన చాలా సీరియస్గా జగ్గారెడ్డి కూడా పీసీసీ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ప్రధానంగా జగ్గారెడ్డికి ఇవ్వాలని అధిష్టానానికి ఉంది, కానీ ఒక అడ్డంకి ఏమయ్యే అవకాశం ఉంటుందంటే సీఎంగా రెడ్డి ఉన్నారు, బీసీ ఫ్యాక్టర్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది కొత్త పీసీసీకి. ఇప్పుడు సీఎంగా రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు కూడా రెడ్డి అనే అప్పుడు కొంచెం అదొక్క పాయింట్ తోటే కొంచెం కొద్ది అటు ఇటుగా అయ్యే అవకాశం ఉంటుంది. మరి అధిష్టానం ఏ దిశగా నిర్ణయం తీసుకుంటుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి. కానీ ఇక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ ఇద్దరు కూడా సీరియస్ ఆస్పిరెంట్స్గా కనిపిస్తున్నారు. ఇద్దరు కూడా ఇవ్వాలంటున్నారు. మరి అటువైపు బంజారాల నుంచి కూడా సేమ్ ఇదే డిమాండ్ కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఒకవేళ మరి ఎక్కడన్నా అకామిడేట్ చేయకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కానీ వైస్ ప్రెసిడెంట్గా మొత్తం కార్యవర్గం, పీసీసీ కార్యవర్గం మొత్తం మారబోతా ఉంది. కాబట్టి ఎవరెవరికి ఎట్లెట్లా అకామిడేట్ చేస్తారనేది ఏఐసీసీ పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు శాఖలు 6 అంటే ఒక్కొక్క మంత్రి దగ్గర కానీ చీఫ్ మినిస్టర్ దగ్గర కానీ 2, 3, 4, 5 శాఖలు చాలా మంది దగ్గర ఉన్నాయి. అంటే ఏకంగా సీఎం దగ్గర అయితే చాలా శాఖలు ఉన్నాయి. ఇప్పుడు ఆ శాఖలన్నింటిని డివైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 6 బెర్తులకు కూడా ఖాళీలు ఉన్నటువంటి నేపథ్యంలో 6 బెర్తులకి శాఖలు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు, మరి ఎమ్మెల్సీగా ఇప్పుడు కోదండరాం లాంటి వాళ్ళు కూడా విద్యాశాఖను చర్చ జరిగింది. మరి ఆయనకి ఇస్తే మరి ఎమ్మెల్సీ కోటలో, గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఆయన తీసుకుంటారా? కోదండరాం పేరు ప్రముఖంగా ఉంది, ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు కొంత బాగా సపోర్ట్ చేశారు. సో ప్రధానంగా కోదండరాం పేరు ఉంది. ఇట్లా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయితే మాత్రం చాలా హాట్ టాపిక్గా మారుతుంది తెలంగాణ రాజకీయాల్లో. ఎప్పుడు ఉండే అవకాశం ఉందనేది మాత్రం కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇప్పటికే పీసీసీ చీఫ్ విషయం పైన కూడా కొంత ఖచ్చితంగా మార్చాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే ఏఐసీసీకి విజ్ఞప్తి చేయటం. మరోవైపు మొన్న ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ తర్వాత అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఒకటి కొంత లీకులు వస్తూ ఉన్నాయి. చూద్దాం ఎట్లా జరగబోతుంది, ఏం జరగబోతుంది, వెయిట్ చేసి చూద్దాం. మొత్తం మీద మాత్రం క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి పీసీసీకి లింక్ ఉంది. విలీనం జరిగిన తర్వాతనే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నటువంటి అంశాలు. చూద్దాం ఎట్లా జరగబోతుంది ఏంటనేది కూడా. ఖచ్చితంగా ఖాళీగా ఉన్నటువంటి 6 బెర్తుల్లో ఎవరెవరికి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది, ఏ నాయకులు మంత్రులుగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్లో తెలియజేయండి. మరొక అంశం ఏంటంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి.